హలో ఫ్రెండ్స్, నమస్తే మీ అందరికి. ఈ రోజు అయితే మనం ఇంకొక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి దర్శించుకోవడానికి అయితే వచ్చేసాం. అదే మన విజయ గణపతి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మన నిజాంపేట్ హై టెన్షన్ లైన్ రావు స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ రూట్ మ్యాప్ అయితే నేను వీడియో చివరిలో పెడతాను. ఇంకోటి ఏంటంటే టెంపుల్ గురించి మనకు వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి లోపల వాళ్ళ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళైతే మనకు పర్మిషన్ ఇచ్చారు. సో టెంపుల్ చూపించిన తర్వాత వాళ్ళతో కూడా మీకు ఇంటర్వ్యూ లాగా తీసి ఈ టెంపుల్ టెంపుల్ యొక్క గొప్పతనం ఏందో, ఈ టెంపుల్ యొక్క విశిష్టత అంతా కూడా క్లియర్ గా నేను మీకు చూపించబోతున్నాను. బట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి టెంపుల్ చూద్దాం. శ్రీ విజయ గణపతి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అయితే మనం ఇప్పుడు ఉన్నాం. ఆలయం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనం పైకి వెళ్ళి దర్శించుకోవచ్చు అన్నమాట. టెంపుల్ అయితే ఇక్కడ కింద కాదు, పైన ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం అయితే పైకి వెళ్తున్నాం. అండ్ మన పక్కన ఉన్న సార్ అయితే ఈ టెంపుల్లో వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంట. మనకి దగ్గరుండి కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ టెంపుల్ గురించి మనకు డీటెయిల్గా వారైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు ముందు ముందు అది కూడా ఈ వీడియోలో ఉంది. అండ్ ఇప్పుడైతే మనం పైకి వచ్చేసినాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనమైతే ఇక్కడ రాగానే మనకు ఒకలాంటి వైబ్ అయితే వస్తుంది. చాలా నీట్గా ఉంది కదా టెంపుల్. సో చాలా మంచిగా అయితే అనిపిస్తుంటది అనమాట. అండ్ ఇక్కడ మనకి కనిపించే ఈ ధ్వజస్తంభం రీసెంట్ గానే స్థాపించారన్నమాట. అంటే మన 4th ఏప్రిల్ 2026 నాడు స్థాపించారంట ఈ ధ్వజస్తంభం. ఇంకా పక్కనే ప్రధాన గర్భాలయంలో కొలువై ఉన్న గణపతి స్వామి వారిని చూడవచ్చు మనం. స్వామివారు ఎంతో అందంగా అలంకరించబడి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్నాక పక్కన ఉన్న ఇతర దైవమూర్తులను కూడా మనం చూడవచ్చు. స్వామివారి గర్భాలయం ఎదురుగా ఎలుక వాహనం అయితే ఉంటుందన్నమాట. ఇంకా పక్కనున్న శివాలయంకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇదే మన శివాలయం. గణపతి టెంపుల్ పక్కనే ఉన్న శివాలయం అన్నమాట. అండ్ చూడ్డానికైతే ఎంతో సుందరంగా చాలా నీట్గా కనిపిస్తుంది మనకి శివలింగం. అండ్ మనం శివలింగం గర్భాలయం లోపలికి వెళ్లే ముందు మనకైతే ఇక్కడ మల్లన్న స్వామి కనిపిస్తుంటారు. అండ్ శివాలయం పక్కనే మన కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా అమ్మవారు చాలా చక్కగా ఎంతో అందంగా అలంకరించబడింది, భక్తులకు దర్శనం ఇస్తుంది. అండ్ ఇదన్నమాట. మొత్తానికైతే పైన మనకి 3 గర్భాలయాలు ఉంటాయి. ఒకటి గణపతి టెంపుల్, ఇంకోటి శివలింగం టెంపుల్, ఇంకోటి కనకదుర్గమ్మ టెంపుల్. ఈ 3 ప్రథమ గర్భాలయాలు అయితే పైన ఉంటుందన్నమాట. అండ్ ఇదైతే మన టెంపుల్ అవుట్లుక్ అనమాట. పైనుంచి చూస్తుంటే ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ టెంట్స్ అంతా కూడా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇదంతా కూడా టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేసిండ్రు అనమాట. అండ్ హనుమాన్ జయంతి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగినాయి. సో ఇంకా ఇక్కడైతే మనం టోటల్గా చూసేసినాం కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం. ఇంకా కిందికి వస్తే కింద మన హనుమాన్ జయంతి కాబట్టి ఈరోజు అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే పూజ అయితే ఘనంగా జరుగుతుంది. అండ్ ఇక్కడైతే జనాలు చాలా మంది ఉన్నారనమాట టెంపుల్ దగ్గర. అండ్ మేము వీడియో కోసం కొంచెం మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 1 minute or 2 minutes కొంచెం పక్కకు జరిపిరు వాళ్ళకి. మనకు అయితే మేనేజ్మెంట్ వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో. హనుమాన్ జయంతి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని పాటలు కూడా పాడుతున్నారు. అండ్ ఇదన్నమాట మన నవగ్రహాల ఆలయం అన్నమాట ఇది. అండ్ ఈ టెంపుల్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ తర్వాత అయితే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ అదే ఆలయం మనం చూడబోతున్నాం. అండ్ ఈ ఆలయం ముందైతే నాగరాజ స్వామి అభిషేకం జరుగుతుంది. వారితో పాటు ఈ నాగరాజ స్వామి వెనకాల రాముడు, లక్ష్మణుడు, వారితో పాటు సీతమ్మ వారికి కూడా అభిషేకం జరుగుతుంది వెనకాల. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. ధ్వజస్తంభం ప్రతిష్టాపన రోజే సుబ్రహ్మణ్య స్వామి పక్కన దక్షిణామూర్తి విగ్రహం కూడా ప్రతిష్టాపన జరిగిందంట. అండ్ ఇదే మన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సో చూసినారు కదా, ఇది మన ఈ ఆలయం గురించి మనం
చూసిన వీడియో. మనం ఇప్పుడు వరకు ఓన్లీ వీడియో మాత్రమే చూసాం. ఈ టెంపుల్ గురించి నేను ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఈ టెంపుల్ గురించి అని చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వలేదు. ఇంకా మనం వాళ్ళతోనైతే కూర్చొని మాట్లాడి టెంపుల్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఆ, ఈ టెంపుల్ గురించి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఈ టెంపుల్ ఎప్పుడు ఎప్పుడు కట్టినారు అంతా కూడా మీరు మీ మాటల్లో చెప్పండి సార్. ఈ దేవాలయం పేరు ఆ, విజయ గణపతి దేవాలయం. ఇది ఒక కార్యవర్గంతో అసోసియేషన్తో ఏర్పడింది. ఇది 31/5/2013లో ఈ కార్యవర్గం విగ్రహ శంకుస్థాపన జరిగింది. తరువాత 26/2/16 అన్ని విగ్రహాల శంకుస్థాపన, అన్ని దేవాలయం చేసి ఇందుట్లో గణపతి, శంకర్ల వారు, భవాని, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, యాగశాల అన్నీ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. మార్గశిర బహుళ చవితి నాడు దేవాలయం వార్షికోత్సవాలు జరుగుతాయి, శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, గణపతి నవరాత్రులు జరుగుతాయి, దసరా నవరాత్రులు జరుగుతాయి, శ్రీరామ నవరాత్రి జరుగుతుంది. తరువాత ఆంజనేయ స్వామిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏకాదశి నాడు పారాయణం, భగవద్గీత పారాయణం, శుక్రవారం కూడా పారాయణం, సంకటహర చతుర్దశి, తర్వాత మాస శివరాత్రులు కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు భోజనాలు కూడా పెడుతుంటాం, అన్నప్రసాదాలు కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ భక్తుల యొక్క విరాళాల మీదే ఆధారపడింది. ఈ గుడికి నడి మధ్య ఒక నెలనాడు ధ్వజస్తంభం జరిగింది. ఇందాక మనం పైన చూసిన ధ్వజస్తంభం 4/4/2026 ధ్వజస్తంభం జరిగింది. ఇంకా దీనికి కావాల్సినవి కొంత స్థలం కావాలి, పూజారులకి, వాచ్మెన్లకి, తర్వాత భక్తులకి రూములు కావాలి. దానికి మేము ప్రయత్నిస్తున్నాము. భక్తులు దయచేసి దీనికి విరాళాలు ఇస్తే ఇంకా దేవాలయం ముందుకు వెళ్తుంది. తర్వాత పర్వదినాల్లో దేవుని విగ్రహాలు ఊరేగింపు కూడా ఉంటుంది. దాని తర్వాత భోజనాలు అన్నీ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ మాకు చేసినందుకు ఈ ఛానల్ కి రిషిదేవ్ క్షేత్ర పురాణం, మా ఛానల్ రిషిదేవ్ క్షేత్ర పురాణం, దీని కార్యవర్గానికి ఆ యొక్క ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు. ఇతర కార్యక్రమాలు వాళ్ళు ఇతర చోట్ల కూడా చేసి ముందుకు సాగుతారని, వాళ్ళు ఇంకా పైకి రావాలని, ఈ దేవాలయం కూడా మేము అభివృద్ధి కావాలని, భక్తులందరూ సహకరించి దేవాలయాన్ని ముందుకు చేయాలని కోరుతున్నాను. ఇది 18 మందితో కార్యవర్గం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం శివప్రసాద్ గారు ప్రెసిడెంట్, యలవర్తి వేదమూర్తి కార్యనిర్వహణ అధ్యక్షులు, వీరారెడ్డి గారు కార్యదర్శి, లతారెడ్డి గారు ఇంకో కార్యదర్శి, అప్పారావు గారు కోశాధికారి, ఇంకా సుబ్బయ్య గారు, వీళ్ళు అనేకులు ఉన్నారు. మొత్తం 18 మందితో ఏర్పడింది. 5,000 రూపాయలు కనుక ఒక సభ్యత్వం తీసుకుంటే అది జీవితాంతం ఇది ఆ సభ్యత్వం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలక్షన్లో పాల్గొనవచ్చు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఈ టెంపుల్లోనా. అందులో ప్రెసిడెంట్, సెక్రటరీ కొత్త వాళ్ళు ఎన్నుకుంటారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. కొత్త ప్రెసిడెంట్, సెక్రటరీ, కొత్త కార్యవర్గాన్ని అనుకుంటారు. ఒక 5,000 కడితే చాలు, లైఫ్ లాంగ్ వాళ్ళ మెంబరు. తర్వాత అన్నప్రాసన, వాహన పూజ, వడమాల ప్రసాదాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కావున వీళ్ళందరూ కూడా సహకరించి ముందుకు పోవాలని. ఇంకొక విషయం, ఇందులో ఒక 1116 కనుక కడితే వాళ్ళ జీవితాంతం
సంవత్సరానికి ఒక రోజు వాళ్ళ గోత్రనామాలతో అర్చన చేయబడుతుంది. వాళ్ళు ఉన్నా లేకున్నా ఉన్నా లేక 1116 కడితే వాళ్ళు ఉన్నా లేకున్నా సంవత్సరానికి ఒక రోజు ఒకసారి మ్యారేజ్ అయినాడు కానీ లేకపోతే పుట్టినరోజు కానీ లేకపోతే వాళ్ళ అనుకున్నారు ఏదన్నా కానీ ఓకే ఒకసారి కడితే వాళ్ళ జీవితాంతం సంవత్సరానికి ఒక రోజు గోత్రనామాలతో పూజ చేస్తారు. ఉన్నా లేకపోతే సరే. ఇంకా ఇంకా ఏమన్నా స్పెషల్ ఉందా సార్ టెంపుల్లో? ఇంకా రాత్రిపూట నిద్ర చేయడానికి వస్తారు చనిపోయినప్పుడు అది కూడా ఉన్నది ఇక్కడ సౌకర్యం. చనిపోయినప్పుడు నిద్ర చేయడానికి కూడా వస్తారు, సౌకర్యం ఉంది. అది కూడా ఉంది మనకి టెంపుల్ ఆప్షన్. ఓకే. ఇంకా స్థలంగానే చేకూరితే గోశాల కూడా పెట్టాలని అనుకుంటున్నాను. గోశాల పెట్టాలని అనుకుంటున్నారు. స్థలం ఉంటే ఇంకా కార్యక్రమం చేసిన భక్తులందరికీ మీరు మొదటి నుంచి ఉన్నారా? టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఉన్నారా మీరు? 2013 నుంచి ఉన్నా. 2013 అంటే మనకి ఇప్పుడు ఎంత 13 సంవత్సరాలు అవుతుంది టెంపుల్ స్టార్ట్ అయ్యి. ఓకే సరే సార్, థ్యాంక్ యూ. విలువైన సమయానికి మాకు ఇచ్చినందుకు అండ్ టెంపుల్ లో వీడియో తీయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మెయిన్ వెంకట సుబ్బయ్య సార్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, రిషిదేవ్ క్షేత్రపురాణం ఛానల్ ని. ఫ్రెండ్స్ చూసారు కదా మన ఈ విజయ గణపతి స్వామి ఆలయం గురించి అండ్ ఈ టెంపుల్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకైతే ఇందాక సార్ అయితే చెప్పారు. అండ్ ఈ టెంపుల్ అయితే మనకి ఇక్కడ జైన్2 మెట్రో నుంచి వస్తుంటప్పుడు రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి లెఫ్ట్ తీసుకొని వస్తే వర్టెక్స్ ప్రైమ్ ఆపోజిట్ లో సెకండ్ రైట్ లో డెడ్ ఎండ్ లో ఉంటుంది. తప్పకుండా మీ ఆలయాన్ని దర్శించుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ టెంపుల్ అయితే చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది, పైన అంతా కూడా చాలా నీట్ గా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉంది. మీకు ఎవరికైనా టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకోవాలని ఉంటే నేను కింద మన డిస్క్రిప్షన్ లో అయితే టెంపుల్ అడ్రస్ కూడా మ్యాప్ లింక్ పెడతాను. సో తప్పకుండా ఈ టెంపుల్ కి మీరు వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మన ఈ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ నా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు పక్కనే ఉండి వీడియో తీపించి పర్మిషన్ ఇచ్చి ఇంకా చిన్న మనకు తెలియని విషయాలు కూడా కొన్ని ఇంటర్వ్యూ లాగా ఇచ్చి ఇంత చేసినందుకు ఈ టెంపుల్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. అండ్ మీరందరూ కూడా తప్పకుండా మన వీడియో చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ బంధుమిత్రులు అందరికీ షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోలు తీయడానికి మేము మీకోసం ప్రయత్నిస్తూ ఉంటాము. మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.